ప్రజాధనంతో ప్రజాప్రతినిధులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి పరిధిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, స్థానిక డివిజన్ల ఇన్ఛార్జర్లు పాల్గొని ఇంటింటికి కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను పట్టి పట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని, కూటమి ప్రభుత్వ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు మెండుగా ప్రతి ముంగిటికి అందేవని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని అన్ని పథకాలని అందించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామన్నటువంటి దుఃఖం స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా మారి ఆడిన మాటకు కట్టుబడి ప్రజలకు ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందించాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీగా మేము గుర్తు చేస్తున్నాం. మీరు ఇలానే కొనసాగితే మా వైఖరి ఇలానే ఉంటుంది. ఇంకెవరైనా సూపర్ 6 హామీల గురించి అడిగితే వాళ్ళ నాలుక మందం అన్నట్టుగా మీరు మాట్లాడితే చరిత్రహీనులు అవుతారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి.